హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజైతే సండే. సో, మార్నింగ్ ఇంకా ఇప్పటి వరకు ఒక్క సెకండ్ కూడా ఫ్రీ లేదు. లైక్ లిటరల్లీ 12:30 అలా స్టార్ట్ చేశానన్నమాట. సో, 12:30 ఇంకా ఇప్పుడు 10 అవుతుంది. కంటిన్యూయస్‌గా వర్క్స్ ఉండింది. అండ్ రేపు రిషి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా! సో, మామూలుగా లేదు నాకు ఈరోజైతే. ఒక్క పని అనుకోని అన్ని డబుల్ పనులు చేశాను. సో, ఈ వీడియోలో అయితే మీరు నేను ఏమేం పనులు చేసుకున్నా అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మా ఇంటి పరిస్థితి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ రిషికి టాయ్ సెక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం క్లీన్ చేయమ్మా అండ్ బుక్ షెల్ఫ్ కూడా క్లీన్ చేయమని చెప్పా. ఈ లోపల నేను కిచెన్‌లో వర్క్స్ ఉంటాయి కొన్ని. అంటే కొన్ని థింగ్స్‌నన్నీ సార్ట్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి. అది చేసుకుంటా అని చెప్తే రిషి ఏమో అన్నీ తీసి బయట పెట్టాడు గానీ ఒక్కటి కూడా సార్ట్ ఔట్ చేయలేదు. తర్వాత ఇది నా కిచెన్ పరిస్థితి. యాక్చువల్లీ నెక్స్ట్ సండే మంత్ ఎండ్ అవుతుంది. మంత్ బిగినింగ్. నేను ఆల్రెడీ మంత్లీ క్లీనింగ్ రొటీన్ అని చెప్పాను కదా! కాకపోతే నెక్స్ట్ సండే కొంచెం వర్క్ ఉంది. ఈ రోజే కంప్లీట్ చేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను గానీ, అస్సలు టైం దొరకలేదు. ఫుల్ స్ట్రెస్‌గా అనిపించేసింది. ఎంత చేసినా ఇంకంత పని కనిపించేసింది. సో, ఒక్కొక్కటే ఫస్ట్ సార్ట్ ఔట్ చేసుకుందామని కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. అదేమి ఇక్కడ షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే ఈ బెడ్‌రూమ్‌లో ఈ కబోర్డ్స్ సారీ ఈ చిన్న చిన్నవి బెడ్‌వి డోర్స్ ఉంటాయి కదా! దాంట్లో కొన్ని థింగ్స్ పెట్టుకున్నాం. లైక్ నా బుక్స్ అండ్ రిషి టాయ్స్ అండ్ నా ఎంబ్రాయిడరీవి, పెయింటింగ్‌వి ఇలాంటివన్నీ దీంట్లో నేను ఈ స్టఫ్ అంతా పెట్టాను. సో, దాన్నంతా ఇక్కడ సార్ట్ ఔట్ చేసుకుంటున్నా. అండ్ బుక్స్ విషయానికొస్తేనేమో ఎన్ని బుక్స్ కొంటానో, ఎన్ని బుక్స్ ఎక్కడెక్కడ పెడతానో, నా షెల్ఫ్ కంప్లీట్‌గా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఇదైతే రిషి థింగ్స్. సో, చాలా వరకు సార్ట్ ఔట్ చేస్తున్నాను. దొరికేది ఒకే ఒక్క సండే కదా! ఆ సండే కూడాను ఇలాంటి వర్క్స్‌లోని నాకు ఒక్కొక్కసారి కంప్లీట్‌గా ఫుల్ అయిపోతుంది. అప్పుడేమని ఫీల్ అవుతానంటే, నార్మల్ వర్కింగ్ డేస్ ఉంటేనే బెటర్. కొంచెం ఇంట్లో పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఆఫీస్‌కి వెళ్ళేసి రావచ్చు. సండేస్ అని ఇంటి పని పెట్టుకుంటే మాత్రం రెస్ట్‌లెస్‌గా చేయాల్సి పడుతుంది ఒక్కొక్కసారి. ఎంత వీక్లీ రొటీన్స్ అవ్వచ్చు, డైలీ రొటీన్ అవ్వచ్చు, మంత్లీ క్లీనింగ్ రొటీన్స్ అవ్వచ్చు, ఎంత చేసినా ఎక్కడో ఏదో ఒక మూల ఏదో ఒక స్టఫ్ ఉండిపోతుంది. అండ్ దానివల్ల ఆ కార్నర్ కావచ్చు, ఆ షెల్ఫ్ కావచ్చు చాలా మెస్సీ అవుతుంది. బయటికి చూడ్డానికి క్లీన్‌గానే అనిపిస్తుంది గానీ, ఒక్కసారి ఆ పని పట్టుకుంటే తెలుస్తుంది. హవర్స్ టుగెదర్ తీసేసుకుంటుంది. అండ్ ఈ వీక్ మీల్ ప్లానింగ్ జేసుకోవాలి. కొన్ని పొడులు రెడీ చేసుకోవాలి. కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇలా చాలా మైండ్‌లో రన్ అవుతున్నాయి. అండ్ యాక్చువల్లీ ఈరోజు కొన్ని పొడి చేశాను. అండ్ 2 స్నాక్స్ కూడా చేశాను. బట్ అవి చూపించడం లేదు. బికాజ్ షూట్‌కి పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుందని అవి ఇక్కడ చూపివ్వలేదు అంతే. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall. నాకు రూమ్, హాల్ 2 క్లీన్ చేయడానికి నియర్లీ 3 అవర్స్ పట్టింది. లైక్ బుక్స్ షెల్ఫ్స్ అని, మీ నార్మల్ డ్రెసింగ్ టేబుల్ షెల్ఫ్స్ అని ఇలా మొత్తం క్లీన్ చేయడానికి 3 అవర్స్ పట్టింది. అండ్ ఫైనల్లీ మొత్తం క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయింది 8:00కి అయ్యాను. అండ్ ఇప్పుడు గ్రాసరీ కొన్ని థింగ్స్ కావాలి. అవి పర్చేస్ చేయడానికి వెళ్తున్నాను. మొత్తానికి అన్నీ సెట్ చేసేసాను. అండ్ ఎంత చెత్తొచ్చిందో నేను మీకు చూపిస్తాను చూడండి. లైక్ 3 బ్యాగ్స్ ఇంకా ఉంది చెత్త. ఎక్కడుందో తెలీదు. రిషిదే అర్ధం స్టఫ్ దీంట్లో నిండిపోయింది. సో, కొన్ని వెజిటబుల్స్ తీసుకొని అండ్ ఆల్సో రిషికి లంచ్ బ్యాగ్ కావాల్సుండే. అది కూడా తీసుకొని బ్యాక్ టు హోమ్ వచ్చేసామన్నమాట. రిషి అయితే ఎవ్రీ ఇయర్ లంచ్ బ్యాగ్ అయితే కొనివ్వను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ లైక్ రిషి థర్డ్‌లో ఉన్నప్పుడు కొనిచ్చాను లంచ్ బ్యాగ్. నార్మల్ స్కూల్ బ్యాగ్. సో, థర్డ్, ఫోర్త్ 2 ఇయర్స్ అదే వాడాడు. సో, ఇప్పుడు ఫిఫ్త్ గాబట్టి కొంచెం చేంజ్ చేశాను. అండ్ మార్నింగ్ ఇక్కడ పెసలు మళ్ళీ ఇడ్లీకి నానబెట్టి పెట్టాను. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ వెజిటబుల్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. అండ్ ఇంకా వాంగిబాత్ పౌడర్, పులిహోర పౌడర్ అండ్ బిసిబేళే బాత్ పౌడర్ చూసాను. బట్ ఒక్కొక్క పూటకెయ్యేలా ఉండాయి. ఇప్పుడు ఆ పని పట్టుకుంటే నాకు నియర్లీ ఒక 3-4 అవర్స్ పడుతుంది. అంత టైం లేదు. అండ్ ఈరోజు నేను చేసిన కరివేపాకు పొడి అండ్ ఇడ్లీ పౌడర్
అండ్ దోసకి కారం పొడి. ఇవి చేశాను. పప్పుల పొడి ఆల్రెడీ కొంచెం ఉంది. మళ్ళీ చేసేకి పోలేదు. ఇవి రెసిపీ ఏది షూట్ చేయలేదు నేను. ఎందుకు అంటే టైం అంతా సఫిషియెంట్ కాదు గాబట్టి, నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు డెఫినిట్‌గా రెసిపీ చూపిస్తాను. ఇంటి పక్కనే వెజిటబుల్ షాప్ ఉంది. సో, లిమిటెడ్‌గా తీసుకుంటా. లైక్ 2, 3 డేస్‌కి అయ్యే వెజిటబుల్స్ లాగా తీసుకుంటాను. ఎక్కువ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని నాకది నచ్చడం లేదు నౌ-ఏ-డేస్. సో, ఏది కావాలి అని ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి వెజిటబుల్స్ తీసుకుందామని ఇలా చేస్తున్నాను అంతే. ఇక్కడైతే కౌంటర్ టాప్ మీద ఈ ఆయిల్ షెల్ఫ్ ఉంది కదా! అది కూడాను ఈరోజు సార్ట్ ఔట్ చేశాను. ఇంకొకటి చెప్తాను నేను ఎవ్రీ వీక్‌లో మిల్లెట్స్ 2-3 డేస్ ప్లాన్ చేసుకుంటా. సో, దానికి సరిపడా ఇక్కడ జార్స్‌లో పెట్టుకుంటాను. మీకు డీటెయిల్‌గా కావాలంటే ఎప్పుడైనా షార్ట్స్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మీల్ ప్లానింగ్ చేసుకుంటున్నా. నేను బ్యాలెన్స్‌డ్ మీల్ చేయడానికే ట్రై చేస్తా. లైక్ మార్నింగ్ ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశాననుకోండి, నైట్‌కి చపాతీ. ఆఫ్టర్‌నూన్‌కి రిషిని అడిగాను. ఇడ్లీనే ఉన్నీనా లేకపోతే ఇంకేదైనా చేయనా అంటే, "వద్దమ్మా ఇడ్లీ ఉన్ని" అన్నాడు. స్ప్రౌట్స్ అండ్ రాగి జావ ఎవ్రీడే మ్యాండేటరీగా ఉంటది ఇంట్లో. సో, దాని గురించి నాకేం పెద్ద టెన్షన్ ఉండదు. ఇలా ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ డేకి మిల్లెట్ దోస ఆర్ మిల్లెట్ ఇడ్లీ పెట్టుకుంటే, ఈవినింగ్‌కి బియ్యపు రొట్టి ఆర్ రైస్ పెట్టుకోవడం. ఆర్ మార్నింగ్ రాగి దోస పెట్టుకుంటే, ఈవినింగ్‌కి నార్మల్ చపాతీ పెట్టుకోవడం ఆర్ అక్కి రొట్టి పెట్టుకోవడం. సో, ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటాను. అండ్ కొన్ని థింగ్స్ ఏదైతే కావాలో లైక్ కొబ్బరి ఇవన్నీ మార్నింగ్ నేను కాయి కొట్టుకొని సార్ట్ ఔట్ చేసుకోవాలంటే అవ్వదు కదా! సో, ఇలా వాటర్‌లో వేసి పెట్టేసుకుంటే నాకు ఇమ్మీడియేట్‌గా తీసి యూజ్ చేసుకోవడానికి ఉంటది. అండ్ నెక్స్ట్ డే మండేకి నేను ఇడ్లీ చేయాలనుకుంటున్నా. ఇడ్లీతో పాటు స్నేక్ గార్డ్ ఉంది. సో, దాన్ని వేసి సాంబార్ చేస్తున్నాను. ఎలాగో ఇడ్లీకి పొడి చేశాను కదా! సో, పొడి మళ్ళీ సాంబార్‌లో తినేస్తారు. నార్మల్ ఇడ్లీ సాంబార్ చేస్తే రిషికి నచ్చదు. ఇలా ఏదో ఒక వెజిటబుల్ చేసి కొంచెం వెజిటబుల్ కూడా పొట్టలోకి వెళ్తది. అండ్ ఇడ్లీకి కూడా మేనేజ్ అవుతుంది అని ఇలా చేస్తాను. సో, ఫస్టే ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో దట్ నాకు మార్నింగ్ ఈ వర్క్ కొంచెం తగ్గుతుందంతే. ఏదో పెద్ద టైం అని కాదు గానీ, కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. అందుకే ఇలా చేసుకుంటాను. Buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We walk ఒకసారి కొందరిని చూస్తే నాకైతే ఎలా వీళ్ళు ఇంత మేనేజ్ చేయగలుగుతారు అనిపిస్తుంది. బట్ నా వల్ల నిజంగా ఒక్కొక్కసారి అవ్వదు. ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నా ఏదో ఒక్క దగ్గర నేను ఎగ్జాస్ట్ అయిపోతాను. నాకింకా చేయబుద్ధి అవ్వదు. కానీ ఒక్కసారి థింక్ చేశాను. ఇప్పుడు గాని ఐరన్ చేయలేదనుకో మార్నింగ్ రిషికి వేసుకోవడానికి అవ్వదు అని. సో, అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఒక్క పెయిర్ మాత్రమే ఐరన్ చేస్తున్నా. రిషికి చెప్పాను. నెక్స్ట్ పెయిర్ నెక్స్ట్ డే చేసిస్తాను. ప్రస్తుతానికి మండేకి ఏం కావాలో అది చేసిస్తున్నా అని. అండ్ షూస్, సాక్సెస్, టై, బెల్ట్ ఇవన్నీ హాలిడేస్ ఇచ్చిన నెక్స్ట్ వీక్‌లోనే నేను వాష్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఆ వర్క్ లేదు. జస్ట్ ఒకసారి వైప్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ టెక్స్ట్ బుక్స్‌కంతా ఇక్కడ ర్యాపర్ వేసి పెట్టేసారు మా ఆయన. బ్యాగ్‌లో రిషికి ఏం కావాలో ఆ థింగ్స్ పెట్టుకున్నాడు. ఈ 2 బ్యాగ్స్ అయితే ఇప్పుడు యూజ్ చేయడం లేదు. కానీ వాష్ చేసి పైన పెడతాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే వాడుకోవచ్చు. అండ్ రిషి అయితే చాలా బుక్స్ ఏమి ఎత్తుకొని వెళ్ళడం లేదు. జస్ట్ బేసిక్‌గా ఏం కావాలో అది మాత్రం. అండ్ ఇక్కడ చూసారా ఇంకా ఇన్ని బుక్స్ ఉంటాయి ర్యాపర్ వేయడం. రిషిని 2 డేస్ టైమ్ అడిగాను. ఈ 2 డేస్‌లో వేసిచ్చేస్తానని చెప్పా. అన్నీ అయిన తర్వాత నేను ఒక 2 మినిట్స్ థింక్ చేశాను. ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయనా? లేక రెస్ట్ చేయనా అని. బట్ ఒక్కసారిగా నాకు మార్నింగ్ వ్యూ కనిపించింది. ఎలా అంటే అస్సలు ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయకుండా పడుకున్నా అని అనుకోండి. మార్నింగ్ ఎంత మెస్సీ ఉంటది. ఎంత గజిబిజి ఉంటది. అది ఒక్కసారి నా కళ్ళ ముందుకలా కనిపించింది. స్కూల్ లేకపోతే ఒక 10 మినిట్స్ అటు ఇటు నేను మార్నింగ్స్ మేనేజ్ చేయగలను గానీ, స్కూల్ ఉన్నప్పుడైతే అస్సలు ఏది కూడా నేను ఔట్ ఆఫ్ ఆర్డర్ పెట్టలేను. అందుకే మళ్ళీ కిచెన్‌ని నీట్‌గా సర్దేసుకొని, వాటర్‌ని ఫిల్ చేసేసుకొని, నెక్స్ట్ డేకి ఏదేది కావాలో అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా పెట్టేసుకొని, దెన్ నా కిచెన్ వర్క్ అక్కడికి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో, ఇలా గడిచింది నా సండే చానా హరీగా, చానా బిజీగా. మీరు ఎలా పిల్లల స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్లాన్ చేసుకుంటారని నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ.